రాత్రిపూట అందరూ పడుకున్నాక బెడ్ మీద ఒంటరిగా పడుకొని కళ్ళల్లో నీళ్లతో శూన్యంలోకి చూస్తూ ఎప్పుడైనా ఆలోచించారా? నా లైఫ్ ఎందుకు ఇలా అయిపోయింది? ఒకప్పుడు ఎంతో యాక్టివ్గా ఎన్నో కలలతో ఉన్న నేను ఈరోజు ఇంత దౌర్భాగ్యమైన స్థితికి ఎలా వచ్చాను అని. మన శత్రువు ఎవరో బయట లేడండి. మనల్ని నాశనం చేయడానికి ఎవరో రారు. మనకు తెలియకుండానే మనం పెంచుకున్న కొన్ని అలవాట్లే మన జీవితాన్ని నిలువునా దహనం చేస్తాయి. ఈరోజు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ గుండె మీద చెయ్యి వేసుకొని అడగండి, ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 5 భయంకరమైన సంకేతాలు మీలో ఉన్నాయో లేవో. ఉంటే మాత్రం మీరు మీ చేతులతో మీ జీవితాన్ని మీరే సమాధి చేసుకున్నట్లే. నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను మీతో మాట్లాడబోయేది వ్యూస్ కోసమో లైక్స్ కోసమో కాదు. మీలో కనీసం ఒక్కరి జీవితం మారినా నేను హ్యాపీ. చాలామంది అనుకుంటారు నాశనం అవ్వడం అంటే ఒకే రోజులో సర్వస్వం కోల్పోవడం అని కాదు. అది ఒక స్లో పాయిజన్ లాంటిది. రోజు రోజుకి మనల్ని చంపేస్తుంది. ఈ 5 సంకేతాలు మీ జీవితాన్ని ఎలా నాశనం చేస్తున్నాయో ఈరోజు ప్రాక్టికల్గా ఎమోషనల్గా మాట్లాడుకుందాం. దయచేసి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొదటిది, రేపు అనే భ్రమలో బతకడం. మొదటి సంకేతం, రేపు చూద్దాంలే అనుకోవడం. మనందరికీ ఒక భ్రమ ఉంటుంది, మన దగ్గర చాలా టైం ఉంది అని. కానీ నిజం ఏమిటో తెలుసా? కాలం చాలా క్రూరమైంది. ఈరోజు మీ అమ్మా నాన్నలు కష్టపడుతూ ఉంటే నేను రేపు సంపాదిస్తాను, రేపు చదువుతాను అని వాయిదా వేస్తున్నారు. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఆ రేపు వచ్చేసరికి మీ అమ్మా నాన్నల వయసు అయిపోతే, వాళ్ళకి సుఖం ఇవ్వాల్సిన టైంలో మీరు ఇంకా బద్ధకంగానే ఉంటే, మీ బద్ధకం కేవలం మిమ్మల్ని మాత్రమే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలను కూడా నాశనం చేస్తుంది. రెండవది, నకిలీ బంధాలు మరియు విషపూరిత స్నేహాలు. రెండవ సంకేతం, పనికిరాని స్నేహాలు. మీతో కలిసి తిరగడానికి, మీ డబ్బులు ఖర్చు పెట్టించడానికి, టైంపాస్ చేయడానికి 100 మంది వస్తారు. కానీ మీరు కష్టాల్లో ఉన్నప్పుడు, మీ ఇంట్లో రూపాయి లేనప్పుడు అందులో ఒక్కరైనా నిలబడతారా? మిమ్మల్ని చెడు అలవాట్లకు బానిసగా మార్చేవాడు, మీ టైం వేస్ట్ చేసేవాడు మీ ఫ్రెండ్ కాదు, మీ జీవితాన్ని పాడు చేసే ఒక వైరస్. అలాంటి వాళ్ళను వదిలేయకపోతే రేపు మీరు రోడ్డు మీద పడిన తర్వాత వాళ్ళు కనీసం తిరిగి కూడా చూడరు. మూడవది, క్షణకాలపు ఆనందాల కోసం జీవితాన్ని అమ్మేయడం. మూడవ సంకేతం, సెల్ఫ్ కంట్రోల్ లేకపోవడం. ఈ రోజుల్లో ఆ 5 నిమిషాల రీల్స్ ఆనందం కోసం, ఆ యూట్యూబ్ షార్ట్స్ కోసం గంటల తరబడి సమయాన్ని తగలేస్తున్నారు. రాత్రులు నిద్రపోకుండా ఆ నకిలీ స్క్రీన్ వైపు చూస్తూ మీ ఆరోగ్యాన్ని, మీ మెదడుని పాడు చేసుకుంటున్నారు. క్షణకాలపు సుఖాల కోసం మీ కెరియర్ని, మీ భవిష్యత్తుని బలిపెట్టేస్తున్నారు. ఈ క్షణంలో మీకు లభించే చిన్న చిన్న ఆనందం భవిష్యత్తులో మీ కన్నీళ్లకు కారణం అవుతుంది. నాలుగవది, ఇతరుల ముసుగును చూసి మిమ్మల్ని మీరు ద్వేషించుకోవడం. నాలుగవ సంకేతం, కంపారిజన్. ఎక్కడో ఎవరో కారు కొన్నాడని, ఎవడో ఐఫోన్ పట్టుకున్నాడని, ఎవడో ప్యారిస్ వెళ్ళాడని మీ ఇంట్లో ఉన్న పేదరికాన్ని చూసి ఏడుస్తున్నారు. మీ అమ్మా నాన్నల కష్టాన్ని తక్కువ చేసి చూస్తున్నారు. స్క్రీన్ మీద కనిపించే ప్రతి నవ్వు వెనుక ఎంత నరకం ఉంటుందో మీకు తెలియదు. ఇతరుల జీవితాలతో పోల్చుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన ఆ అందమైన జీవితాన్ని, మీకున్న చిన్న చిన్న సంతోషాలని మీరే చేతులారా చంపేసుకుంటున్నారు. ఐదవది, ఓటమని ఒప్పుకొని ప్రయత్నించడం ఆపేయడం. ఇక చివరిది, అత్యంత బాధాకరమైన సంకేతం, గివప్ ఇచ్చేయడం. నా జీవితం ఇంతే, నేను దేనికి పనికిరాను, నా రాత బాలేదు అని మిమ్మల్ని మీరే తక్కువ చేసుకోవడం. ఒక్కసారి ఫెయిల్ అయితే జీవితం అయిపోలేదు. కానీ మీరు ప్రయత్నించడమే ఆపేస్తే మీరు బ్రతుకున్న శవం లాంటివారే. మీ నాశనానికి అసలైన సంకేతం బయట పరిస్థితులు కాదు, మీ మనసులోనే మీరు ఓడిపోవడం. మిమ్మల్ని మీరు నమ్మనప్పుడు ఈ ప్రపంచం మిమ్మల్ని ఎందుకు నమ్ముతుంది? ఫ్రెండ్స్, ఒక్కసారి ఆలోచించండి. ఈ 5 విషయాల్లో ఏ ఒక్కటి మీలో ఉన్నా ఈ క్షణమే దాన్ని మీ లైఫ్లో నుంచి తీసేయండి. మీ గతాన్ని మీరు మార్చలేరు, కానీ ఈ క్షణం మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ భవిష్యత్తుని మారుస్తుంది. మీ అమ్మా నాన్నల కళ్ళల్లో ఆనందం చూడాలి అంటే మీరు మారాలి. మీకోసం కాదు, మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే వాళ్ళ కోసం మారండి. ఈ వీడియో చూశాక మీ మనసుకి ఏమనిపించిందో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ మాటలు మీకు గుండెకు తగిలితే మీ ఆత్మీయులకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.
మీ జీవితాన్ని పాడు చేసుకోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్.